హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనం పార్ట్ 11 ఆఫ్ ద ప్రిలిమ్స్ సీరీస్‌లో ఉన్నాము. చాలా ఇంపార్టెంట్ సీరీస్ అండ్ 2023 క్వెషన్ పేపర్ స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు. ప్రిలిమ్స్‌లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వెషన్ పేపర్స్‌గా చెప్తారు 2023 క్వెషన్ పేపర్ గురించి. ఎందుకంటే ఆసారి క్వెషన్స్ చాలా టఫ్‌గా వచ్చినియి. రైట్? సో, అవన్నీ సాల్వ్ చేస్తే మీకు ఇంకా మీరు నెక్స్ట్ టైమ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి టఫ్ క్వెషన్ వచ్చినా కూడా ఎలా ఆన్సర్ ఇయ్యాలి అనే ఒక హింట్ అయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. Consider the following statements. Jhelum River passes through Wular Lake. Krishna River directly feeds Kolleru Lake. Meandering of Gandak River formed Kanwar Lake అంటున్నారు. అయితే ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. జీలం రివర్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా ఇండస్ రివర్ గురించి దాని ట్రిబ్యూటరీస్ గురించి మాక్సిమం ఎప్పుడూ ఏదో ఒక క్వెషన్ వస్తుంది. ఇండస్ ఒకటి, గంగా ఒకటి, కృష్ణ రైట్ వీటికి రిలేటెడ్‌గా ఏదో ఒక క్వెషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఒక్కసారి ఈ క్వెషన్స్‌లో మనము ఇప్పుడు అన్ని ప్రీవైక్యూస్‌లో ఎలాంటివి అడుగుతున్నారు అన్నవి చూసి, ఆ రివర్స్ గురించి డీటెయిల్డ్‌గా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్డ్‌గా వాటి ట్రిబ్యూటరీస్ గురించి, ఇంకా ఆ రివర్స్ గురించి రైట్? డీటెయిల్డ్‌గా నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అట్‌లీస్ట్ 2 మార్క్స్ అనిపిస్తుంది క్వెషన్. మేబీ 2-4 మార్క్స్ రిలేటెడ్ క్వెషన్ అయితే వస్తాయి. రైట్? సో, ఈ వులర్ లేక్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. అదొచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉంది. అది జిలం రివర్ ద్వారా రైట్ ఫ్లో అవుతుందన్నమాట. జిలం రివర్ ఏదైతే ఉందో వులర్ లేక్ ఇట్ ఫ్లోస్ త్రూ ద వులర్ లేక్ అన్నమాట. సో, ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్టే. కృష్ణా రివర్ ఏదైతే ఉందో కొల్లేరు రివర్ ఇట్ ఫీడ్స్ కొల్లేరు రివర్ అన్నారు. అంటే కృష్ణా రివర్ యొక్క వాటర్ కొల్లేరు రివర్‌లోకి ఫ్లో అవుతుంది అంటున్నారు. కొల్లేరు లేక్ కూడా ఫ్రెష్ వాటర్ లేక్ అండి. అది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కానీ ఇది బుడమేరు ఇంకా తమిళేరు స్ట్రీమ్స్ ద్వారా ఫీడ్ అవుతుందన్నమాట. కృష్ణా రివర్ ద్వారా కాదు. సో, సెకండ్ ఆప్షన్ తప్పు. అయితే ఇక్కడ మీండరింగ్ ఆఫ్ గండక్ రివర్ అంటున్నారు. మీండరింగ్ గురించి మన జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో, ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి అవి. రైట్? ఇప్పుడు ఈ క్వెషన్ పేపర్ ఒక్కసారి మనం ఈ 10 క్వెషన్స్ డిస్కస్ చేసుకున్నాక ఏ టాపిక్ అన్నది నేను మాట్లాడుతున్నానో దాన్ని మొత్తం రివైజ్ చేయండి. ఆ టెక్స్ట్ బుక్ తీయండి, ఆ టాపిక్ తీయండి, రివైజ్ చేసి స్టార్ మార్క్ చేసి పెట్టుకోండి. వాటి ఎగ్జాంపుల్స్ ఏవేవున్నాయి, మీండరింగ్‌కి ఏ రివర్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అన్నది మార్క్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైమ్ ఇంకొక డిఫరెంట్‌గా క్వెషన్ రావచ్చు. రైట్? యెస్. సో, ఇక్కడ మీండరింగ్ వచ్చేసి గండక్ రివర్ అంటున్నారు. కాదు. అది బురికండక్ రివర్ అన్నమాట. సో, థర్డ్ వన్ కూడా రాంగ్. ఫస్ట్ వన్ ఒక్కటే కరెక్ట్. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. ఇక్కడ పోర్ట్ పేరు ఇచ్చారు. ఇట్ ఈస్ వెల్ నోన్ యాజ్ అంటున్నారు. కామరాజర్ పోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ యాస్ ఎ కంపెనీ. యెస్. ఇది కరెక్ట్ ఆన్సరే. రైట్? కామరాజర్ పోర్ట్ ఉంది కదా! అది కోరమండల్ కోస్ట్‌లో ఉంది. ఇది 12థ్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట. రైట్? ఇది ఫస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ. రైట్? సో, ఫస్ట్ వన్ ఈస్ ఎ రైట్ ఆన్సర్. ముంద్రా పోర్ట్ ఉంది కదా! ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైవేట్‌లీ ఓన్డ్ పోర్ట్ ఇన్ ఇండియా అంటున్నారు. యెస్. ముంద్రా పోర్ట్ మనం కరెంట్ అఫైర్స్ చదివితే దీనికి రిలేటెడ్‌గా మనకు అర్థమైపోతుంది. ముంద్రా పోర్ట్‌కి రిలేటెడ్‌గా చాలా ఉంటాయి. సో, ముంద్రా పోర్ట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఇన్ ఇండియా అన్నమాట. ఇది గుజరాత్‌లో ఉంది. నెక్స్ట్ వన్ విశాఖపట్నం పోర్ట్ ఈస్ ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా అంటున్నారు. కాదండి. ఇట్ ఈస్ ద జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. దట్ ఈస్ ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. విశాఖపట్నం పోర్ట్ కాదు. నెక్స్ట్ టైమ్ వేరేగా క్వెషన్ అడగొచ్చు. కాబట్టి ఈ పోర్ట్స్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్‌గా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇండియాలో లార్జెస్ట్ పోర్ట్ ఏది? ఇలాంటి సింపుల్ క్వెషన్స్ యూపీఎస్సీ అడగదు. రైట్? కానీ ఎక్కడెక్కడ పోర్ట్స్ ఉన్నాయి? ఏవి మేజర్ పోర్ట్స్? ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్‌గా నోట్ చేసి పెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రీస్. ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ డెసిడ్యూయస్ ట్రీస్ అంటున్నారు. కొన్ని ట్రీస్ పేర్లిచ్చి డెసిడ్యూయస్ ట్రీస్ ఏవేవి అని అడుగుతున్నారు. డెసిడ్యూయస్ ట్రీస్ అంటే సింపుల్ అండి. వేటికైతే ఆకులు పడిపోతాయి కదా! సీజన్‌లో ఆకులు పడిపోతాయి. మనము ఆహ్, ఉగాది ఏప్రిల్ ముందు మాక్సిమం ఈ చెట్లన్నీ కూడా ఆకులు పడిపోయి కొత్త ఆకులు రావడం చూస్తూ ఉంటాం. మొత్తం పచ్చగా ఉంటుంది మొత్తం ఊరంతా. రైట్? అది ఎప్పుడు జరుగుతుంది? డెసిడ్యూయస్ ట్రీస్ ఉంటేనే అక్కడ జరుగుతుందనమాట అలాగా. రైట్? సో, ఇవి ఎక్కడ ఉంటుంది అంటే బేసిక్‌గా టెంపరేట్ ఇంకా ట్రాపికల్ రీజియన్స్‌లో ఉంటుంది ఈ డెసిడ్యూయస్ ట్రీస్ అనేవి. రైట్? వీటికి బ్రాడ్ ఫ్లాట్ లీవ్స్ ఉంటాయన్నమాట. ఈ బ్రాడ్ ఫ్లాట్ లీవ్స్ పైన ఎక్కువ సన్‌లైట్ పడుతుంది. దానివల్ల వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉంటుంది.
ఈ టెంపరేట్ ఇంకా ట్రాపికల్ రీజియన్స్‌లో వర్షం కూడా ఎక్కువ పడుతుంది కదా! కాబట్టి ఇక్కడ డెసిడ్యూయస్ ట్రీస్ అనేవి పెరుగుతాయన్నమాట. రైట్. ఇక్కడ ఫస్ట్ వన్ జాక్ ఫ్రూట్ అన్నారు. జాక్ ఫ్రూట్ వచ్చేసి అదొక ఎవర్‌గ్రీన్ ట్రీ అండి. అంటే అది ఆకులు పడిపోవన్నమాట దానివి. త్రూ ఔట్ ద ఇయర్ దాని ఆకులు ఉంటాయి. రైట్. సో, ఫస్ట్ వన్ రాంగ్ ఆప్షన్ అన్నమాట. మహువా ఏదైతే ఉందో అది డెసిడ్యూయస్ ట్రీ. టేక్ కూడా డెసిడ్యూయస్ ట్రీయే. ఓకే. సో, ఓన్లీ 2. B is the right answer. Next, consider the following statements. India has more arable area than China. The proportion, okay, arable area అంటే అర్థం ఏంటి అంటే మనము భూమిని దున్నుతాం కదా! అలా దున్నే భూమి ఇండియాలో ఎక్కువుంది చైనా కన్నా అంటున్నారు. కాదండి. చైనా దగ్గర ఎక్కువ ఏరబుల్ ఏరియా ఉంది అన్నమాట. రైట్. తర్వాత ద ప్రపోర్షన్ ఆఫ్ ఇరిగేటెడ్ ఏరియా. ఇరిగేటెడ్ ఏరియాకి, రెయిన్ ఫెడ్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ద ప్రపోర్షన్ ఆఫ్ ఇరిగేటెడ్ ఏరియా ఈస్ మోర్ ఇన్ ఇండియా యాస్ కంపేర్డ్ టు చైనా అంటున్నారు. రైట్. అయితే యాక్చువల్‌గా ఇండియాలో ఇండియాలో వచ్చేసి 48% ఉంది. చైనాలో ఇరిగేషన్ కవర్ వచ్చేసి 41% ఉందన్నమాట. సో, ఇండియాలో ఎక్కువుంది. రైట్. సో, ఇది కరెక్ట్ ఆప్షనే. తర్వాత యావరేజ్ ప్రొడక్టివిటీ పర్ హెక్టేర్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ హైయర్ దాన్ చైనా అంటున్నారు. అయితే మనము చాలా వాటిలో చూస్తాం. ఇప్పుడు రైస్‌లో టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఎవరు అంటే చైనా. కాటన్ తీసుకోండి, టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీ చైనా. సో, బేసిక్‌గా మనకి ఈ జనరల్ ఐడియా ఉంటుంది. ఎందులో అన్నా ప్రొడ్యూసింగ్ దాంట్లో చైనా అనేది మాక్సిమం కేసెస్‌లో అది హైలో ఉంటుందన్నమాట. రైట్. సో, ప్రొడక్టివిటీ అక్కడ హై ఉంది కాబట్టే కదా! రైట్. అది జనరల్‌గా మనం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఇది. రైట్. సో, యాక్చువల్‌గా చూస్తే ఇక్కడ చైనాకి ఎక్కువ ఉంటుంది. ఇండియాకి కాదు. రైట్. సో, థర్డ్ వన్ అండ్ ఫస్ట్ వన్ ఆర్ రాంగ్. ఓన్లీ సెకండ్ వన్ ఈస్ రైట్. సో, ఓన్లీ 1 అన్నమాట. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. Next question. Which one of the following is the best example of repeated falls in sea level giving rise to present day extensive marshland? అయితే ఈ మార్ష్‌లాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఫస్ట్ అది తెలియాలి. ఎన్వైర్న్‌మెంట్ బుక్ చదివారు అంటే దాని గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది. రైట్. అయితే ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో అది ఒక షాలో పార్ట్ ఆఫ్ అరేబియన్ సీ అన్నమాట. ఒకప్పుడు మన అరేబియన్ సీ యొక్క షాలో పార్ట్ మన రాన్ ఆఫ్ కచ్. కానీ తర్వాత తర్వాత ఏమైంది అంటే ఈ జియోలాజికల్ షిఫ్ట్ వల్ల ఆ కనెక్షన్ ఏదైతే ఉండేదో సీతో అది క్లోజ్ అయిపోయిందన్నమాట. రైట్. దీనివల్ల ఇక్కడ ఏం జరిగింది అంటే మార్ష్ ల్యాండ్ అనేది డెవలప్ అయింది. రైట్. సో, ఇక్కడ ఇట్ హాస్ ఎక్స్‌పీరియన్స్డ్ మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ సీ లెవెల్ ఫ్లక్చుయేషన్స్. దానివల్ల సీ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ మల్టిపుల్ సైకిల్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసి అదొక ప్రెజెంట్ డే మార్ష్ ల్యాండ్ కింద ఫార్మ్ అయిపోయింది. సో, రాన్ ఆఫ్ కచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. Ilmenite and rutile, abundantly available in certain coastal tracts of India, are rich sources of which one of the following అంటున్నారు. ఫస్ట్ ఎల్మెనైట్ అండ్ రుటైల్ అంటే ఏంటి? ఇవి వచ్చేసి హెవీ మినరల్స్ అన్నమాట. హెవీ మినరల్స్ అంటే వాటి డెన్సిటీ హై ఉంటుంది. 2.9 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్ కన్నా హై డెన్సిటీ ఉంది అనుకోండి. వాటిని హెవీ మినరల్స్ అంటారు. అయితే హెవీ మినరల్స్ ఏవేంటి అనేది నోట్ మేక్ చేసి పెట్టుకోండి. అవి ఎక్కడెక్కడ అబండెంట్‌గా దొరుకుతాయి అనేది కూడా నోట్ మేక్ చేసి పెట్టుకోండి. నాట్ జస్ట్ హెవీ మినరల్స్, ఇంకా మనకి జనరల్‌గా మినరల్స్ ఎక్కడెక్కడ అబండెంట్‌గా దొరుకుతాయి. మన ఆహ్, జియోగ్రఫీలో ఈ టాపిక్ కవర్ అయిపోతుంది. రైట్. సో, మీరు వాటిని మళ్ళీ హైలైట్ చేసుకోండి ఇప్పుడు బుక్ తీసి. రైట్. సో, ఈ హెవీ మినరల్స్ ఏవేవైతే ఉన్నాయో అవి దేనికి యూజ్ చేస్తారు? ఎక్కడెక్కడ అబండెంట్‌గా ఉన్నాయి? ఈ ఐడియా మీకు ఉంది అనుకోండి. ఫర్దర్‌గా 2025లో దానికి రిలేటెడ్ క్వెషన్ రావచ్చు. మీకప్పుడు ఈజీ అయిపోతుంది ఆన్సర్ చేయడానికి. మీరు నోట్ మేక్ అయితే చేసి పెట్టుకోండి. పెద్ద పెద్ద పేజెస్‌లో రాయకండి. జస్ట్ ఒక షార్ట్ నోట్ లాగా పెట్టుకోండి అంతే. మీకు అర్థం అవ్వాలి చదవడానికి. అంతేగాని ఒక క్వెషన్ పైన 1 అవర్ కూర్చొని నోట్ మేక్ చేయకండి. రైట్. 10 మినిట్స్‌లో దానికి సంబంధించిన డేటా అంతా మీ దగ్గర రెడీ ఉండాలి అంతే. రైట్. సో, ఇక్కడ ఏమంటున్నారు? ఎల్మెనైట్ అండ్ రుటైల్ abundantly available in certain coastal tracts of India. ఈ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? అయితే టిటానియం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రైట్. అయితే ఈ బోత్ మినరల్స్‌లో టిటానియం అనేది హై ఉంటుందన్నమాట. రైట్. ఇవి మనము వేరే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అబౌట్ 3/4 ఆఫ్ ద వరల్డ్స్ కోబాల్ట్, ఎ మెటల్ రిక్వైర్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్యాటరీస్ ఫర్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్, ఈస్ ప్రొడ్యూస్డ్ బై.
అయితే కొబాల్ట్ గురించి అడుగుతున్నారు. రైట్ చూడండి. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో ఎప్పుడు అన్నా కూడా మినరల్స్ గురించి, మెటల్స్ రిలేటెడ్ మీరు ఏదన్నా నోట్ మేక్ చేసి పెట్టుకుంటే, అన్ని మినరల్స్, అన్ని మెటల్స్ అలాగా. రైట్? ఈ ఆన్సర్ మీరు ఈజీగా ఇచ్చేయగలుగుతారు. రైట్? అబౌట్ 3/4 ఆఫ్ ద వరల్డ్స్ cobalt, a metal required for the manufacture of batteries for electric motor vehicles. రైట్? ఈ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్‌లో కొబాల్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇందులో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది అని అడుగుతున్నారు. రైట్? దానికి ఆన్సర్ సి. ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కొబాల్ట్ అన్నమాట. అయితే ఇది చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సప్లై చైన్‌లో. ఓకే. ఇండియాలో కూడా కొబాల్ట్ రిజర్వ్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఇప్పటిదాకా కొబాల్ట్‌ని ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయలేదు. ఓకే. నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాంగో బేసిన్? ఓకే. అయితే ఇక్కడ చూడండి. నేను ఆన్సర్ కన్నా ముందు మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఇది ఐ మీన్ 2024 క్వెషన్ పేపర్‌లో మళ్ళీ దీనికి రిలేటెడ్‌గా ఒక క్వెషన్ వచ్చిందండి. మీకు అది చూపిస్తే మీరు ఇంకా బెటర్‌గా ప్రిపేర్ అవ్వగలుగుతారు అని దాని స్క్రీన్‌షాట్ ఇక్కడ పెట్టాను. మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసుకున్నాము పార్ట్ 8లో. రైట్? ఇక్కడ చూడండి. World's largest tropical peatlands, which holds about 3 years worth of global carbon emissions from fossil fuels, and the possible destruction of which can exert detrimental effect on the global climate. Which one of the following denotes that region అంటున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాంగో బేసిన్ అన్నమాట. రైట్? సో, ఇక్కడ కాంగో బేసిన్‌లో ఏ పార్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కాంగో బేసిన్‌లో ఏది లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అది కాంగో బేసిన్‌లో ఉంది. రైట్? ఇక్కడ క్వెషన్‌లో వచ్చినది 2023 పేపర్‌లో క్వెషన్‌లో వచ్చింది. ఇక్కడ 24లో ఆప్షన్‌లో వచ్చింది. కదా! సో, మీకు ఇది అర్థం అవ్వాలన్నమాట. నేనెందుకు ప్రతిసారి మీరు ఆప్షన్స్‌ని, క్వెషన్స్‌ని డీటెయిల్డ్‌గా నోట్ మేక్ చేసి పెట్టుకోండి అంటాను అంటే, డైరెక్ట్‌గా మళ్ళీ అదే క్వెషన్ అడగరు. కానీ క్వెషన్‌ని డిఫరెంట్‌గా అడుగుతారు. 24లో ఏమని అడిగారు? వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాపికల్ పీట్‌ల్యాండ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. అది కాంగో బేసిన్‌లో ఉంది. ఇక్కడ క్వెషన్ కాంగో బేసిన్ పైన ఉంది కదా! కాంగో బేసిన్ పైన మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకిక్కడ ఈజీగా ఇది ఆన్సర్ చేసేయగలుగుతారు. రైట్? సో, ఇలా రిపీట్ అవుతాయండి. ప్రిలిమ్స్‌లో ఎలాంటి కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయంటే ఇలా రిపీట్ అవుతాయి. మీరు అందుకే చెప్తాను. ఎప్పుడైతే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయో వాటి పైన కొంచెము నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ఆ ప్లేసెస్‌కి రిలేటెడ్‌గా ఏదన్నా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా అనేది నోట్ మేక్ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగేవాళ్ళు 2024 పేపర్ అటెంప్ట్ చేసిన వాళ్ళు. రైట్? అందుకే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి రివైజ్ చేసుకోవడం అంటారు. రైట్? ఓకే. సో, ఇక్కడ మనము ఆల్రెడీ డిస్కషన్‌లో క్లియర్‌గా రాసాము. ఇక్కడ 6 కంట్రీస్ కాంగోలో ఉన్నవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాం కదా! So, Cameroon is the right answer. A is the right answer. Okay. Next, consider the following statements. Amarkantak hills are at the confluence of. ఇక్కడ కొన్ని రేంజెస్ గురించి ఇచ్చారు. ఆ రేంజెస్ దగ్గర ఏ హిల్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. అమర్కంటక్ వచ్చేసి అది హిల్స్ కాదండి. అదొక పిల్గ్రిమేజ్ టౌన్ అన్నమాట. రైట్? అది మధ్యప్రదేశ్‌లో ఉంది. రైట్? సో, ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ వన్. Bilgiri Ranjan Hills constitute the easternmost part of Satpura range అంటున్నారు. ఈ బిల్గిరి రంజన్ హిల్స్ ఏదైతే ఉందో అది ఈస్టర్న్ ఘాట్ పార్ట్ అండి. సత్పురా రేంజ్ పార్ట్ కాదు. సో, మనము మ్యాప్‌లో ఇది కూడా డీటెయిల్డ్‌గా చూడాలి. రేంజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి. చాలా సార్లు చూస్తాం. కాకపోతే ఏమవుతుందంటే కరెక్ట్‌గా ఆన్సర్ రాసేటప్పుడు మనకి క్లిక్ అవ్వదనమాట. ఎక్కడ ఉంది? ఏది? అనేసి తప్పు ఇచ్చేస్తాం. విత్ ప్రాక్టీస్ ఇదంతా కూడా సెట్ అవుతుందండి. ఓకే. సో, ఒకవేళ ఈసారి క్వెషన్‌లో అమర్కంటక్ హిల్స్ అన్నారు. వింధ్య రేంజ్ అన్నారు. సహ్యాద్రి రేంజ్ అన్నారు. నెక్స్ట్ టైమ్ ఏదో ఒక క్వెషన్ వస్తుంది. మేబీ సహ్యాద్రి రేంజ్‌కి రిలేటెడ్‌గా ఏదో ఒక క్వెషన్ వస్తుంది. అందులో ఏమేమి ఉన్నాయి ఆ రేంజెస్ దగ్గర? ఏరియా ఏదేది కవర్ అవుతుంది? ఏదో ఒక క్వెషన్. రివర్స్ ఏవేవి ఉన్నాయి? ఏదో ఒకటి అలాగా వస్తుందన్నమాట. సో, క్వెషన్‌లో ఏవేవి ఉన్నాయి? సత్పురా రేంజ్, సహ్యాద్రి రేంజెస్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రైట్. వీటన్నిటి మీద మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఇది కూడా జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో ఉంది. మీరు దాన్ని మార్క్ చేసి పెట్టుకున్న ఈవెన్ థాట్ ఈస్ వెల్ అండ్ గుడ్. రైట్. ఇక్కడ బిల్గిరి రంజన్ కూడా సత్పురా రేంజ్ కాదు. అది ఈస్టర్న్ ఘాట్ అన్నమాట. శేషాచలం కాన్స్టిట్యూట్ ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటున్నారు. అయితే శేషాచలం ఎక్కడ ఉంది?
అది సదరన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. అదొచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ అండి మళ్ళీ. వెస్టర్న్ ఘాట్స్ కాదు. సో, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ రాంగ్ అండ్ ఆల్సో ఫస్ట్ వన్ రైట్. ఎందుకంటే అమర్కంట హిల్స్ కాదది. అదొక టౌన్. సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ ప్రాజెక్ట్స్ ఆన్ కనెక్టివిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అండర్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్స్ కనెక్ట్స్ డిబ్రూగర్ అండ్ సూరత్ అంటున్నారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అండర్‌లో యాక్చువల్‌గా ఇది ఏంటి? మన 4 మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్‌ని కనెక్ట్ జేయడానికి ఇది క్రియేట్ చేశారు కదా! ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతాని కనెక్ట్ చేయాలి. రైట్? సో, ఈ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏదైతే ఉందో దానికి పార్ట్ అన్నమాట. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ యొక్క పార్ట్ అన్నమాట. సో, ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది? సిల్చర్ ఇన్ అస్సాం టు పోర్బందర్ ఇన్ గుజరాత్. అస్సాంలో ఉన్న సిల్చర్‌ని గుజరాత్‌లో ఉన్న పోర్బందర్‌కి కనెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? దిబ్రుగర్ అండ్ సూరత్ అన్నారు. సో, ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ట్రైలాటరల్ హైవే కనెక్ట్స్ మోరే ఇన్ మణిపూర్ అండ్ చియాంగ్ మై ఇన్ థాయిలాండ్ వయా మ్యాన్మార్ అన్నారు. ఈ ట్రైలాటరల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఈ ప్లేసెస్‌ని కనెక్ట్ చేస్తుంది అని ప్లేసెస్ ఇచ్చారు. రైట్? అయితే ఇది రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇండియా, మ్యాన్మార్ అండ్ థాయిలాండ్‌ని కనెక్ట్ చేస్తుంది. రైట్? సో, ఇక్కడ ఇది మోరే ఇన్ మణిపూర్ నుంచి ఇక్కడ మేసాట్ ఇన్ థాయిలాండ్‌ని కనెక్ట్ చేస్తుందండి. రైట్? మ్యాన్మార్‌ని కూడా అంటే మ్యాన్మార్‌ని టచ్ అవుతూ మేసాట్ ఇన్ థాయిలాండ్‌కి కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళిచ్చిందేంటి? చాంగ్ మై అనేసి ఇచ్చారు. సో, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. తర్వాత బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మ్యాన్మార్ ఎకనామిక్ కారిడార్ కనెక్ట్స్ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్ విత్ కున్మింగ్ ఇన్ చైనా అంటున్నారు. వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్ కాదండి అది కనెక్ట్ చేసేది. కోల్కతాని రీచ్ అవుతుందనమాట. ఇండియాలో కోల్కతాని కనెక్ట్ చేస్తుంది. రైట్? సో, ఇది కూడా రాంగే. రైట్? సో, 3 ఆప్షన్స్ రాంగే. డి ఈస్ ద రైట్ ఆన్సర్. నన్. ఓకే. సో, ఈ ఈ కనెక్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఇండియాకి సంబంధించిన కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంపార్టెంటే. రైట్? వాటికి సంబంధించి నోట్ మేక్ చేసి పెట్టుకోండి. సో, అంతేనండి. 10 క్వెషన్స్ కంప్లీట్ చేసేసాము. మీకైతే కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా! ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ టైమ్ దానికి రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారు డైరెక్ట్‌గా. రైట్? సో, ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదా! సో, దాని అకార్డింగ్‌గా మీరు నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ఓకే. డెసిడ్యూస్ ట్రీస్ గురించి అడుగుతారు. రైట్? సో, వీటికి రిలేటెడ్‌గా మీరైతే నోట్ మేక్ చేసి పెట్టుకోండి. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది వెరీ బెస్ట్.